ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎన్నో జీవరాశులన్నీ అంతరించిపోయే దశలో ఉన్నాయి. ఎన్నో జీవజాతులు వృక్షజాతులు కూడా అంతరించిపోయే దశలో ఉన్నాయి. ఇదంతా కూడా ఎందుకు జరుగుతుంది అంటే మానవ తప్పిదమే అని చెప్పొచ్చు. ఎందుకంటే మనుషులు పూర్తిగా ఆలోచించి అన్ని వృక్షాలను జీవజంతువులను నిర్మించడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళ స్వార్థం గురించి. దాంతో పర్యావరణ సమతుల్యం దెబ్బతింటుంది. దాంతో మనకు లేనిపోని ఉత్పాదాలు జరుగుతున్నాయి. తర్వాత జీవజాతులు అంతరించిపోయే దశకు వస్తుంది. ఇది మనుషుల మనుగడకు చాలా ప్రమాదకరం. కాబట్టి దీని మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చాలా రావాల్సి ఉంది. ఇంతకుముందు చెట్ల వెంకటేశ్వర లేదా సాధారణంగా ఎవరు చెప్పారు, పాఠశాల స్థాయిలో కూడా బయోడైవర్సిటీ గురించి, తర్వాత జీవ వైద్యం గురించి పిల్లలకు అవగాహన కల్పించడం, తద్వారా మనం ఇటువంటి ఉత్పాదాలు అంటే ఎవరు కూడా ఈ బయోడైవర్సిటీని పర్యావరణ సమతుల్యాన్ని దెబ్బతీసే విధంగా ప్రోత్సహించకుండా ఉంటే మనం ఈ చేసుకునే సదస్సులకు కానీ, తర్వాత మనం జరుపుకునే ఇటువంటి పండుగలకు కానీ, పర్యావరణ దినోత్సవ వైవిధ్య దినోత్సవాలు జరుపుకోవడానికి ఒక సార్థకత ఏర్పడుతుంది. అలా కాకుండా మళ్ళీ మనం స్వార్థపూర్తిగా ఆలోచిస్తే చూస్తున్నాం, మనం భూతాపం వెళ్ళిపోతుంది, విచిత్రమైన ఉత్పాదాలు వస్తున్నాయి, వరదలు రావచ్చు, లేకపోతే విపరీతమైన భూతాపం వెళ్ళిపోయి టెంపరేచర్స్ పెరుగుతున్నాయి. ఇవన్నీ తగ్గాలంటే అందరూ కూడా ఆలోచించాల్సిన సమయం ఆసనమైంది. ఖచ్చితంగా మనందరం కూడా కొంత స్వార్థాన్ని పెడితే ఖచ్చితంగా మనం ఈ పర్యావరణ సమతుల్యాన్ని కాపాడచ్చు. ఎవరికి వాళ్ళు అనుకోవాలి, ఎందుకంటే మనం మొక్కలు నాటడంలో వల్ల చాలా వెనుకబడి ఉన్నాం. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా పర్యావరణ సమతుల్యం దెబ్బతినకుండా, జీవరాశుల మీద వాటికి కూడా ఇబ్బందులు కలగకుండా, లేదా వాటిని మనం అంతరించిపోతున్న జాతుల్ని ఏ విధంగా చేస్తే బాగుంటుందో అది గవర్నమెంట్ లెవెల్లో చేస్తారు. బట్ మన వంతు కృషిగా మనం ఏం చేయాలని ఆలోచించి కనీసం పక్షులను కాపాడుకోవడం చూస్తున్నాం. ఊరాలు అంతరించిపోతున్నాయి రోజు. ఇవన్నిటి పోవడం వల్ల అల్టిమేట్గా నష్టపోయేది మనుషులే. ఆ విషయం ప్రజలకు అర్థం కావట్లేదు. ఎందుకంటే జీవ సమతుల్యం దెబ్బతిందంటే, వైవిధ్యం దెబ్బతిందంటే అది ముప్పు మానవులకే పరిగణిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయం అందరూ ఆలోచించి దీని మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్ని తీసుకుంటూ ప్రజలు అవగాహన కల్పిస్తూ మనం మన పర్యావరణాన్ని, మన భూగ్రహాన్ని, మన జీవ వైద్యాన్ని కాపాడుకోవాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారం తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ విజయ్ కుమార్ సార్, మీ అమూల్యమైనటువంటి సందేశాన్ని తెలియజేశారు. తదుపరి